కోటీశ్వరుల కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఒకే రోజు వివాహం జరుగుతుంది. అయితే పెద్ద అమ్మాయి ఆ ఊరిలోని కోటీశ్వరుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కాని చిన్న అమ్మాయి మాత్రం ఆ ఊరి చివర చేపలు పట్టుకునే సాధారణ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి రోజున పెద్ద అమ్మాయిని తీసుకువెళ్లడానికి రోల్స్ రాయిస్ కారు రాగా, ఈ చిన్న అమ్మాయిని తీసుకెళ్లడానికి తన భర్త అతడి పాత వ్యాను తీసుకుని వస్తాడు. అయితే పెళ్లి రోజున కారుకు బదులు వ్యాను వేసుకురావడం ఏమిటని పెద్దమ్మాయి తన చెల్లెల్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నాకేంటి కుళ్ళు కంపు వస్తుంది అంటూ అక్కడ ఉన్న వ్యాను చూసి, ఓహో చేపల వ్యాను వచ్చిందా కదా, దానిదే ఈ కంపు అనుకుంటా, త్వరగా దీనిని తన చేపలు పట్టే మొగుడితో పంపేయండి అని అంటుంది. కాని ఈ అమ్మాయి వాళ్ల మాటలు పట్టించుకోకుండా నేరుగా తన భర్త బండిలో ఎక్కి తన అత్తగారి ఇంటికి వెళ్తుంది. అయితే ఈమెను అత్తగారు తినడానికి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అయితే వాళ్ల ఇంట్లో ఉన్న చాప్స్టిక్స్ వెండితో తయారు చేసి ఉంటాయి. అలాగే డైనింగ్ టేబుల్పై పాకేవి, ఈదేవి, ఎగిరేవి ఇలా అన్ని రకాల మాంసాహారాలు వండి ఏర్పాటు చేసి ఉంటాయి. వీటిని చూశాక ఈ కొత్త పెళ్లి కూతురు వీళ్లు ఇంత పేదరికంలో ఉండగా ఇలాంటి ఖరీదైన ఆహారాన్ని ఎలా వండగలిగారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈమె భర్త నీకోసం మొదటిసారిగా చిన్న కానుక తెచ్చానని ఒక చిన్న సంచి తన భార్యకు ఇస్తాడు. అయితే ఆమె మాత్రం ఇదేదో తినే చిరుతిండి అనుకుంటుంది. అయితే ఈమె ఆ సంచి తెరిచేసరికి దాని నిండా స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి షాక్ అయ్యి, ఏంటి ఇదంతా బంగారమా అని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ బంగారం సరిపోలేదా, సరే ఆగు మరికొంత తెస్తానని వెళ్లబోతుండగా ఈమె వద్దని అతడిని ఆపుతుంది. అప్పుడు అత్తగారు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా చెప్పమ్మా, వీడు తెచ్చి ఇస్తాడు అని అంటుంది. అలాగే తన కొడుకుతో ఇంకొక గిఫ్ట్ ఇవ్వవే అనగా ఈ కుర్రాడు అయ్యో మర్చిపోయా అంటూ మరొక బాక్సు తీసి తన భార్యకు కానుకగా ఇస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఆ బాక్స్ కూడా తెరవగా దాని నిండా వజ్ర వైడూర్యాలు ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయికి ఆశ్చర్యంగా అనిపించి, మీరు నిజంగా చేపలు పట్టే వాళ్లేనా అని అడుగుతుంది. అప్పుడు వీరిద్దరూ అవును, మేము తరతరాలుగా చేపలు పట్టుకునే బ్రతుకుతున్నామని చెప్తారు. అలాగే భర్త ఈ అమ్మాయిని పెద్దని చెరువు దగ్గరకు తీసుకువెళ్లి, ఈ కనిపించే చెరువు అంతా మనదేనని, ఇందులో ఉన్న చేపల్ని విదేశాల వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నానని, ఇలా చేపల బిజినెస్లో కోట్లు సంపాదిస్తున్నానని చెప్పాడు. అలాగే తన భార్యకు బ్యాంకు కార్డు ఇచ్చి నీకు నచ్చినవన్నీ కొనుక్కోమని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తన పెళ్లి చేసుకున్నది సాధారణ చేపలు పట్టే కుర్రాడిని కాదని, కోట్లు గడించే పెద్దని కోటీశ్వరుడని తెలుసుకుంటుంది. మరోపక్క ఈ అమ్మాయి అక్క జీవితం దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే అత్తింటివారు ఆమెను పనిమనిషిలా మార్చి సేవలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ అమ్మాయి తన వృత్తిని వదిలేయకూడదని మళ్లీ డెలివరీలు చేసే ఉద్యోగానికి వెళుతుంది. అయితే ఈమె పార్సిల్ డెలివరీ చేయడానికి ఒక హోటల్లోకి వెళ్లగా అదే హోటల్లోకి ఈమె అక్క తన భర్తతో వస్తుంది. అలాగే తన చెల్లెల్ని అక్కడ చూసి చేపలు పట్టే వాడిని పెళ్లి చేసుకున్నాక నువ్వు ఈ ఉద్యోగంలో చేరావా అంటూ ఈమెను అందరి ముందు అవమానిస్తూ కోపంతో తన చెల్లెల్ని కొడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె మెడలో ఉన్న డైమండ్ గొలుసు కింద పడుతుంది. నిజానికి ఈ గొలుసు దేశం మొత్తంలో ఎక్కడా లేని అరుదైన మోడల్. అలాంటిది ఈ అమ్మాయి దగ్గర ఉండేసరికి వీళ్లంతా షాక్ అయిపోతారు. అలాగే ఈమె ఈ గొలుసు దొంగతనం చేసిందంటూ కొడుతూ ఉంటారు.